హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకుందాం. బలియు అర్పణయు నీవు కోరలేదు. బలియు అర్పణ నీవు కోరలేదు. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. పాత నిబంధన గ్రంథం మనం చదువుతున్నప్పుడు పాత నిబంధన గ్రంథం యొక్క అధ్యాయాల్లోనికి మనం వెళ్ళి దాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పాత నిబంధన ఎక్కువగా బలుల గురించి, అర్పణల గురించి, దశమ భాగాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది ధర్మశాస్త్రం. మరి క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి ఒక క్రొత్త మాట మనకు కనిపిస్తుంది. ఏంటది? నువ్వేమి కోరుటలేదు, బలియు అర్పణయు కోరుటలేదు అనే మాట మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో బలులు, పాత నిబంధనలో అర్పణలు, పాత నిబంధనలో దశమ భాగాలు కనిపిస్తాయి. యాజకులకు వాటిని ఇవ్వాలి దశమ భాగాలను అనేటటువంటి చట్టం ధర్మశాస్త్రంలో మనకు కనిపిస్తుంది. అలా చదువుకుంటూ క్రొత్త నిబంధనలోనికి వచ్చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి విస్తారమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు, వివరాలతో కూడినవి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని మనం అనుకుంటే గనుక ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పేది హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ గ్రంథకర్త అంటాడు, బలియు అర్పణ నీవు కోరుటలేదు. బలియు అర్పణలను నీవు కోరుటలేదు. బలియు అర్పణను దేవుడు తెమ్మనలేదు. ఇంకా వేటి గురించో దేవుడు తాపత్రయపడలేదు. ఈ రోజున మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం, బలియు అర్పణను కోరే దేవుడు కాదు. మనమిచ్చే వాటిని కోరుకునే దేవుడు కాదు. మనమిచ్చే వాటిని కోరుకునే దేవుడు అవుతే మన దేవుడు, మన ఆరాధన దేవుడు, మన బైబిల్ దేవుడు, మనం ఇచ్చే వాటినే కోరుకునే దేవుడైతే కయ్యను దగ్గర నుంచి పుచ్చుకొని ఆశీర్వదించి పంపించేవాడే. మరి క్రొత్త నిబంధనలోనికి వచ్చేస్తే విశ్వాసి దగ్గర దేవుడు ఏం కోరుతున్నాడు? బలియు అర్పణను నీవు కోరలేదు అని అంటూ కిందొక లైన్లో నాకొక శరీరమును అమర్చితివి అని అన్నాడు దేవుడు. యేసు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తండ్రి దగ్గర ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు, పరమందు ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి ఏమి లేదు? శరీరం లేదు. అందుకని దేవుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నాకొక శరీరమును అమర్చావు నువ్వు అని చెప్తాడు. నాకొక శరీరమును అమర్చావు. అమర్చబడినటువంటి ఆ శరీరాన్ని కలువరి శిలువలో ఏమివ్వమని కోరావు? మళ్ళా బలి ఇవ్వమని కోరాడు. పాయింట్ అర్థమైంది కదా? దేవుడు బలులు అర్పణయు కోరుకోనటువంటి దేవుడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ వచనానికి ఇంకొక వచనం నేను జ్ఞాపకం చేయాలి. ఈ వచనం ఏంటంటే, బలియు అర్పణను నీవు కోరుటలేదు. కింద వచనంలోకి వెళ్తే, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఇంకొక మాట దొరికింది, ఆయన బలియు అర్పణను కోరట్లేదు, పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు.
దేవుడు కోరుకోవట్లేదు, వాటిని ఇష్టపడట్లేదు. మరి ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నాం? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, పేజ్ నెంబర్ 142. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చదువుకున్నాం? ఆయన ఏమి కోరుకోవట్లేదు? బలులు కానివ్వండి, అర్పణలు కానివ్వండి, దశంభాగము కానివ్వండి, పూర్ణ హోమములు కానివ్వండి, పాప పరిహారార్థ బలులను కానివ్వండి, ఆయన కోరుకోవట్లేదు. వాటిని ఆయన ఇష్టపడట్లేదు మన దగ్గర నుంచి. మరి ఏమి కోరుతున్నాడని రాయబడి ఉంది ఇక్కడ. పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడు? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మీ శరీరములను ఆయనకు బలిగాను, అర్పణగాను, కానుకగాను అర్పించుకోండి, సమర్పించుకోండి అని చెప్తున్నాడు. వాటిని వద్దన్న దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన దగ్గర? శరీరములను కోరుకొనుచున్నాడు, శరీరాన్ని ఇష్టపడుతున్నాడు. ఏం చేసుకుంటాడు ఈ శరీరాంతో దేవుడు? ఏం చేసుకుంటాడు? దేవుడు ఎందుకు మన శరీరములను కోరుతున్నాడు? ఆయన ఎందుకు మన శరీరములను దేవుడు కావాలనుకుంటున్నాడు? మనం మంచివారిమనా, మనం జ్ఞానవంతులమనా, మనము ఆ చదువు, ఉద్యోగం, అందచందాలు కలిగినటువంటి వాళ్ళమనా దేవుడు మనలను కోరుకుంటున్నాడు? అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. దేవుడు మన శరీరములను ఎందుకు కోరుతున్నాడు? ఎందుకు కావాలని అడుగుతున్నాడు? కనికరమును, దీన మనస్సు, ఇవి కోరతాడు. ఇక్కడ ఏం కోరుతున్నాడు దేవుడు? మన శరీరములను కోరుతున్నాడు, మన శరీరములను కావాలనుకుంటున్నాడు. వాటిని మనము దేవునికి సమర్పించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, మన శరీరము గనక దేవునికి సమర్పిస్తే, మన శరీరము గనక దేవునికి ఇచ్చివేస్తే, అర్పణగాను, బలిగాను, కానుకగాను మనకు శరీరమును గనక దేవునికి ఇస్తే, మన దగ్గర ఉన్నదంతా దేవునిది అవుతుంది. పాయింట్ అర్థం చేసుకోండి. మన శరీరములను దేవునికి సమర్పిస్తే మన దగ్గర ఉన్నదంతా ఎవరిదవుతుంది? ఇప్పుడు దేవునిది అవుతుంది. జేబులో ఉన్నది ఎవరిది? ఇంట్లో దాచిపెట్టుకున్నది ఎవరిది? దేవునికి సంబంధించిందే. మనము దేవుని వాళ్ళం అవుతే మన దగ్గర ఉన్నదంతా దేవునిదే. నేనే దేవుని వాడిని అయిపోయాను. తండ్రి కూడా అంటాడు కుమారుడితో, నా కుమారుడా, నేను నీ తండ్రిని అవుతే నాకున్నవన్నీ నీవే అవుతాయా. మనము దేవునికి మన యొక్క శరీరాన్ని, మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు, దేవునికి మన యొక్క శరీరమును సజీవ యాగంగా సమర్పించినప్పుడు, అప్పుడు మనం దేవుని వారం అవుతాము. మన దగ్గర ఉన్నవి దేవుని అవుతాయి. మనం ఏది చేసినా అది దేవుని కోసమే చేస్తాము. మనము దేవునికి సంబంధించిన వాళ్ళము, దేవునికి చెందినటువంటి వాళ్ళము అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు? ఈ కానుక ఇస్తాను, లేకపోతే నా పొలములో పండింది ఇస్తాను, ఫలములో నుండి ఇస్తాను, నా సంపాదనలో నుండి ఇస్తాను, నా కష్టార్జితంలో నుండి ఇస్తాను, నేను చెమటోడ్చి కష్టపడిన దాంట్లో నుండి నేను ఇస్తాను. కానీ నా జీవితాన్ని ఇప్పుడే ఇవ్వను, నా శరీరమును దేవునికి ఇవ్వను, నా హృదయాన్ని దేవునికి ఇవ్వను, నా మనస్సు దేవునికి ఇవ్వను. ఇది ఎక్కడ లాజిక్? దేవుడు అన్నాడు, అబ్బాయి నువ్విచ్చేవి తర్వాతరా, ముందు నిన్ను నీవు నాకు ఇచ్చుకో. నిన్ను నీవుగా ఉన్న ఫలంగా నిన్ను నీవుగా నాకు ఇచ్చుకో. నేను వేసే కానుక కంటే ముందుగా నా యొక్క జీవితమే
ఆయన పాదాల చెంత పడాలి. నా యొక్క జీవితమే ఒక కానుకగా దేవునికి సన్నిధిలో పడాలి. చాలా మంది ఏం నేర్చుకుంటాడు, ఇదిగో ఇది దేవునిది. దేవునికి సన్నిధిలో బండ చాకిరి చేస్తారు కొంతమంది విశ్వాసులు. బండ చాకిరి చేస్తాడు, నువ్వేం పని చెప్పినా చేస్తాడు. ఎంత ఎండలోనైనా చేస్తాడు, ఎంత వర్షంలోనైనా చేస్తాడు. కష్టించి పని చేస్తాడు, కష్టపడి పని చేస్తాడు. కష్టపడి సంపాదించింది దేవునికి ఇస్తాడు. కోడిగుడ్డు దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, ఉప్పు పప్పు దగ్గర నుంచి అన్నీ దేవునికి ఇవ్వడానికి వెనకాడ్డు. కానీ ఎక్కడ వెనకాడుతున్నాడు? వారి యొక్క శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించడానికి వెనకాడతాడు. మరి ఏం చేసుకుంటాడు? ఇంకేం మిగిలింది ఆ శరీరానికి? మరి ఇప్పుడు కాదులే అంటాడు. ఎందుకు ఇప్పుడు కాదు? ఎందుకు వెనకాడుతున్నావు? ఇంకా ఏం చేద్దామని వెనకాడుతున్నావు? డబ్బు ఇవ్వడానికి వెనకాడలేదు, బంగారం ఇవ్వడానికి వెనకాడలేదు, కోడిగుడ్డు ఇవ్వడానికి వెనకాడలేదు, దశంభాగం ఇవ్వడానికి వెనకాడలేదు. దేనికి వెనకాడుతున్నాడు మనిషి ఈ రోజున? వారి యొక్క శరీరాన్ని దేవునికి ఇవ్వడానికి వెనకాడుతున్నాడు, వెనుకంజ వేస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ. నువ్వు వెండి ఇవ్వు, బంగారం ఇవ్వు, కోడిగుడ్డు ఇవ్వు, కిలో బంగారం ఇవ్వు, నీ దశంభాగం ఇవ్వు, నీ కష్టార్జితంలో నుండి తీసి 10,000 ఇవ్వు, 20,000 ఇవ్వు, 30,000 ఇవ్వు. నీ శరీరమును దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏమిచ్చినా, ఎంత ఇచ్చినా, ఎంత కట్టగట్టిచ్చినా, లెక్కగట్టిచ్చినా లెక్కలోనికి రావు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనకు శరీరమును దేవునికి ఇవ్వకుండా, మన యొక్క శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోకుండా నువ్వు ఎంతైనా ఇవ్వు, ఏమైనా ఇవ్వు, ఏదైనా ఇవ్వు, అది లెక్కలోనికి రాదు రాదు రాదు. దాన్ని దేవుడు విలువైనటువంటి వాటిగా, విలువైనటువంటి అర్పణలుగా దేవుడు దాన్ని స్వీకరించలేడు. అంటే ఇవ్వడం తప్పు అండి పాస్టర్ గారు? తప్పు కాదు, తప్పు అని చెప్పట్లేదు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నా యొక్క శరీరమును దేవునికి ఇవ్వకుండా, నా యొక్క జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా నేను ఏదో ఇచ్చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఏదో ఇచ్చేసి దేవుని కంట్లో పడాలనుకుంటున్నాను, నేను ఏదో చేసేసి దేవుని దృష్టిలో పడాలనుకుంటున్నాను. ఆయన చల్లని చూపు నా మీద ఉండాలని, ఆయన కనుదృష్టి నా మీద ఉండాలని నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. అదే కదా మనిషి చేసే పని. ఇది చేస్తే, అది చేస్తే, అది ఇస్తే, ఇది ఇస్తే, అలా ఉంటే, ఇలా ఉంటే దేవుడు నన్ను చూస్తాడేమో, దేవుని దృష్టి చల్లగా నా మీద ఉంటుందేమో, ఎండాకాలం అనుకుంటాడు మనిషి. కొంతమంది ఉపవాస ప్రార్థన చేసి గొప్పలు చెప్పుకుంటాడు, కొంతమంది బైబిల్ చదువు గొప్పలు చెప్పుకుంటారు, కొంతమంది దేవునికి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటారు, కొంతమంది అది ఇచ్చాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను, మందిరంలో చాలా పనులు నేనే చేయించాను, ఎంత కష్టపడ్డాను. కాదనలేదు, ఎవడు కాదనలా, నువ్వే చేసావు. కానీ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించావా లేదా? ఓ నీ డబ్బా నువ్వే కొట్టుకుంటావు. కానుకల గురించి ఎవడు ఇవ్వలేదని చెప్పట్లేదు ఇక్కడ. అడిగే ప్రశ్న ఏంటి? నేను చెప్పే మనిషి చెప్పే జవాబేంటి? దేవుడు బలి కోరలేదు, అర్పణ కోరలేదు, పూర్ణ హోమాలు కోరలేదు, పాప పరిహారార్థ బలులు ఆయన కోరలేదు. ఏం కోరుతున్నాడు ఇక్కడ? మీ శరీరమును కావాలని కోరుతున్నాడు, నీతి న్యాయాన్ని కోరుతున్నాడు, కనికరమును ప్రేమించడం అనేది కోరుతున్నాడు. ఇంతే కదా దేవుడు నీ దగ్గర అడుగుతున్నాడు. ఇంకేం అడుగుతున్నాడు అబ్బాయి నిన్ను? అంటే ఈయనంటాడు, నేను అది ఇస్తున్నాను కదా ప్రభువా, ఇది ఇస్తున్నాను కదా ప్రభువా, అది చేస్తున్నాను కదా ప్రభువా, ఇది చేస్తున్నాను కదా ప్రభువా, గొడ్డు చాకరీ చేస్తున్నా కదా, మందిరంలో పని చేస్తున్నా కదా, వంట దగ్గర పని చేస్తున్నా కదా, నా ఇంట్లో కూడా ఇంత పని చేయట్లేదు కదా ప్రభువా, నీ ఇంట్లో పని చేస్తున్నాను. కాదంట్లా దేవుడు, ఇవేమీ కాదనట్లా. నీ శరీరమును సజీవ యాగంగా ఆయనకు సమర్పించావా లేదా? పాయింట్ అది. మన యొక్క శరీరాలను గనక మనము దేవునికి అర్పించకపోతే, అర్పణగా ఇవ్వకపోతే, నువ్వెంత చేసినా, ఎంత ఇచ్చినా
వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన అది పెద్ద లెక్కలోనికి రాదు. ఇక్కడ ఒక విషయం ఇంకోటి అర్థం చేసుకోవాలి. మన శరీరాన్ని దేవునికి ఇచ్చేసామనుకోండి, ఈ కన్ను ఎవరిదవుద్ది అప్పుడు? వింటున్నారా? మన శరీరమును దేవునికి అర్పణగా ఇచ్చేసామనుకోండి, ఈ శరీరం ఎవరిదైంది ఇప్పుడు? దేవునిదైంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. మరి శరీరము గనుక దేవునికి ఇచ్చేసిన తర్వాత, శరీరాన్ని దేవుని పాదాల సన్నిధిలో అర్పించిన తర్వాత, సమర్పించుకున్న తర్వాత, అంకితం చేసుకున్నప్పుడు ఇక నేను నా వాడను కాదు, నేను నా కోసం కాదు, ఈ శరీరము దేవునిది అన్నప్పుడు కన్ను ఎవరిదంట? మరి ఈ కన్ను దేవునిదైతే చెడు చూడొచ్చా? మరి చెడు చూడొచ్చా? ఈ కన్ను దేవునిదని, ఈ శరీరమే దేవునికి ఇచ్చేస్తానండి. పెళ్ళైన అమ్మాయితో ఏం చెప్తాం మనం? అమ్మా, ఇక నీకు ఇల్లైనా, అమ్మా నాన్నైనా, అత్తమామలైనా ఎక్కడ? అక్కడే, అన్నీ అక్కడే. నీ భర్తే నీకు సర్వస్వం, సమస్తం. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. అరుచుకున్నా కరుచుకున్నా, మాట అనుకున్నా, సర్దుకమ్మ సర్దుకుపోమ్మ. ఎప్పటి వరకు ఇది? జీవితాంతం వరకు గుర్తుంచుకోవలసినటువంటి మాట ఇది. ఒకరోజు 2 రోజులతో పోయేది కాదు అని చెప్పి. మరి మన శరీరాన్ని దేవునికి ఇచ్చేసిన తర్వాత ఎప్పటి వరకు దేవునికి చెందిన వాళ్ళం మనం? జీవితాంతం దేవునికి చెందినటువంటి వాళ్ళమే. ఇప్పుడు మన పాయింట్కి వచ్చేద్దాం. మరి మన శరీరమును దేవునికి ఇచ్చేసిన తర్వాత ఈ కన్ను ఎవరిదంట? ఎవరికి చెందుద్ది? దేవునికి చెందుద్ది. నాకు ఇష్టం వచ్చినట్లు నేను చూస్తా, ఇష్టమైనవన్నీ చూస్తా, చెత్త చెదారం చూస్తానని కుదరదు. ఇక్కడ పాయింట్ ఒప్పుకోదు, బైబిల్ ఒప్పుకోదు. అవునా కదా? నాకు ఇష్టం వచ్చింది నేను చూస్తా. ఎవడరా నువ్వు నన్ను అడగడానికి? మీరెవరండి పాస్టర్ గారు అంటానికి? సరిపోను నేను, మనం సరిపో. నేను దేవునికి చెందిన బిడ్డని, దేవునికి చెందిన వాడుని, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఎవరన్నా ఏమనుకున్నావు నువ్వు? నేను దేవునికి చెందిన వాడునవుతే, దేవునికి సంబంధించిన బిడ్డనైతే, ఆరాధికురాలనైతే నా కన్ను దేవునిది. చెడు చూడకూడదు, చూడలేవు, ఛీ అనిపిస్తుంది. ఇది చూడకూడదు. మనం ఇలాంటి చిత్రాలు మనం చూడకూడదు, ఇలాంటి దృశ్యాలు మనం చూడకూడదనే జ్ఞానం ఉండాలి. ఎప్పుడు ఇదంతా జరుగుద్ది? అందుకని శరీరం ఇవ్వడు మనిషి. బాప్తిస్మం తీసుకున్నా, అమ్మో నీటితో ప్రమాణం అంటే మామూలు మాటలే కదా అంటాడు. అంటే మరి ప్రమాణం చేసుకో, నిలబడి ఉండు, దేవుని కోసం సాక్షిగా ఉండలేవా? నిలబడలేవా? మంచి కోసం నిలబడలేవా? చాలా మంది వారి యొక్క శరీరములను దేవునికి ఇవ్వకుండానే బతుకుతున్నారు సంఘాల్లో. వాళ్ళ ఇష్టానికి బ్రతుకుతున్నారు, వాళ్ళ ఇచ్చకు బ్రతుకుతున్నారు, వాళ్ళ యొక్క ఇష్టానికి బ్రతికేస్తున్నారు సంఘాల్లో విశ్వాసులు. ఆరాధకుడు నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, నా శరీరమును దేవునికి చేసిన తర్వాత కన్ను కూడా దేవునికి సంబంధించిందే. చెడు చూడకూడదు, చెడు దృశ్యాలు చూడకూడదు. ఈ కన్ను దేవునిదండి. మన యొక్క శరీరాన్ని దేవునికి ఇచ్చేసిన తర్వాత మరి మన నోరు ఎవరిదైంది? ఇప్పుడు మన నోరు ఎవరిదైంది? దేవునిదైంది. దేవునిదైంది కదా. మరి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చా? నాకు నచ్చినట్లు నేను మాట్లాడవచ్చా? నేను నచ్చినట్లుగా నేను ప్రవర్తించవచ్చా? దేవుడిచ్చిన నోరు కదా అని ఏది పడితే అది మాట్లాడవచ్చా? పన్ను లేదుగా, మాటలకు పన్ను లేదుగా, పన్ను కట్టాల్సింది లేదుగా. ఇంత బిల్లు వస్తుంది, నెల నెల కరెంటు బిల్లు లాగా నోటికి ఒక బిల్లు వస్తుంది అంటానికి ఏమి లేదుగా. నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా, నేను ఇంతే మాట్లాడతా, నా నోరు నా ఇష్టం, నా నాలుక నాకు ఇష్టం. అలా మాట్లాడే కదా ఇల్లు కూల్చుకుంది ఎవరు? హవ్వమ్మ గారు. వాడితో వాదం పెట్టుకునే కదా, వాడితో మాటలు పడే కదా తన ఇంటిని ఏం చేసుకుంది హవ్వమ్మ గారు. లేనిపోని వ్యవహారాలు మాటలు పెట్టుకుంటే, ముచ్చట్లు పెట్టుకుంటే అలానే ఉంటుంది. మాట పెరిగిపోయి ఎండాకాలం వచ్చేసింది కదా, అందరు ఎక్కడ కొడతారు ఇప్పుడు?
చెట్టు కిందకు వస్తారు. వచ్చిన తర్వాత ఆడి జీవితం, ఈడి జీవితం, వాళ్ళ జీవితం, వీళ్ళ జీవితం ఫ్రీయేగా, మొత్తం ఎంత మాట్లాడినా ఫ్రీయేగా, ఆ మాట ఈ మాట మాట్లాడి మనస్పర్ధలు తెచ్చుకొని గొడవలు పెట్టుకొని చివరికి ఇంట్లో పొగలు కక్కుంటూ ఉంటారు. మన శరీరము దేవునిదవుతే మన కన్ను దేవునిదే, చెడు చూడకూడదు. మన శరీరము దేవునిదైతే మన నోరు దేవునిదే, చెడు మాట్లాడకూడదు. చెడు మాట్లాడకూడదు. జాగ్రత్త. నువ్వు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానంగా ఉండాలి. నిదానంగా ఉండాలి. మనదంతా ఆపోజిట్ అయిపోయిందిగా. వినటానికి ఏమో ఓపిక తక్కువ, మాట్లాడటానికి ఏమో కరెంట్ పోయిన ఆగది మైకు. అలా ఉంటుంది జీవితం. దీనికి కరెంట్ పోదు, ప్రాణం పోయేదాకా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. మన యొక్క శరీరము దేవునిదవుతే మన కన్ను దేవునిది, మన శరీరము దేవునిదవుతే మన నోరు దేవునిది. మీ జిహ్వ ఫలము దేవునికి అర్పించాలంటే ఆ నోరు ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలో. మన శరీరం దేవునికి అర్పించాం కదా, మరి ఈ చెవులు ఎవరి అంట? ఇలా చెప్పుకుంటూ పోతే అంటే మన శరీరము దేవునికి ఇచ్చేసిన తర్వాత సమస్తము ఆయనదే. సరే, ఈ చెవులు ఎవరివి? ఏం జరుగుతుంది అక్కడ వింటారని పోయి రాకూడదు నువ్వు. ఆ ఇంట్లో గొడవలు నీకెందుకు? అక్కడున్న సమస్యలు నీకెందుకు? నేనేం చేయలే, అక్కడ దాకెళ్ళి వినొస్తా అంతే అని తగిలించుకొని వచ్చే రకాలు కూడా చాలా మంది ఉంటారు. అవునా కాదు? విని రావడానికని పోయి, వినొద్దామని పోయి, చూసొద్దామని పోయి, కనబడొద్దామని పోయి కాల్చుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంత వినాలనుకుంటే దేవుని యొక్క స్వరాన్ని విను. ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మయ్యా అని ప్రార్థన చెయ్యి. దేవుడు తన యొక్క స్వరాన్ని నీకు వినిపింపజేస్తాడు. లోకంలో ఉన్న సంగతులన్నీ వినాలా. ఆ ఇళ్లలో జరిగే సంగతులన్నీ వినాలా. దేవుని మాటలు మనం వినలేం. దేవుని మాటలు మనం వినలేం. దురద చెవులు, ఈ ఒక రకమైన చెవులు. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా. చాలా మందికి సంఘంలో విశ్వాసులకి ఏం చెవులు వచ్చేసాయి? దురద చెవులు వచ్చేసాయి. ఆ దురద పోదు. ఎన్ని టాబ్లెట్లు, ఎన్ని మందులు వాడినా పోదది. కాబట్టి మన శరీరము దేవునిదైతే మన కన్ను దేవునిది, మన శరీరము దేవునిదైతే మన నోరు దేవునిది, మన శరీరము దేవునిదైతే మన చెవులు దేవునివి. మనస్సు ఆయనతోనే నిండిపోవాలి, హృదయము ఆయనతోనే నిండిపోవాలి, మన జీవితం అంతా ఆయనతోనే నిండి పొంగి పొరలాలి మన యొక్క జీవితంలో నుండి. అందుకని భక్తుడు దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ ఒక విషయం, ఇంకొక మాట నేను చెప్పాలి. ఏంటంటే, శరీరములను ఎవరైతే దేవునికి అర్పించరో వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు, ఇష్టం వచ్చింది చూస్తాడు, ఇష్టం వచ్చినవి వింటాడు. వినకూడని బూతులన్నీ, వినకూడని మాటలన్నీ వింటాడు, నిండిపోతాడు. అదొక మాట. ఇంకొక మాట ఏమంటున్నానంటే, ఎవరైతే దేవునికి వారి యొక్క శరీరములను సజీవయాగంగా దేవునికి అర్పణగాను, బలిగాను, కానుకగాను సమర్పించరో వారి యొక్క జీవితాల్లో ఏముంటుంది అని అంటే, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, ప్రతీకారం ఉండిపోయి నిండిపోయి అగ్ని పర్వతం లాగా ఇప్పుడే చిమ్ముదునా, కాసేపటికి చిమ్ముదునా, ఇప్పుడే చిమ్ముదునా, కాసేపటికి చిమ్ముదునా, ఎవరిని తగలబెడదామా, ఎవరిని కాల్ చేద్దామా, ఎవరిని మస్సేద్దామా, ఎవరిని బొగ్గు చేద్దామా అని లోపల లావాలాగా ఏమవుతా ఉంటాడు ఈ యొక్క వ్యక్తి? విషం గక్కుతుంటాడు. అగ్ని పర్వతమేమో నిప్పులు గక్కితే, ఈ విశ్వాసి పర్వతమేమో ఏం కక్కుతా ఉంటాడు? విషం కక్కుతా ఉంటాడు. అందుకనే కదా భక్తుడు పాట రాసింది, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పాన్ని నైనా. నేను మామూలుని కాదు, నేను మనిషి మనిషి రూపంలో ఉన్న సర్పాన్ని. అందుకే వారి యొక్క శరీరాలు, వారి యొక్క జీవితాలు, వారి యొక్క మనస్సులు, వాళ్ళ యొక్క తలంపులు దేవునికి సమర్పించుకోరు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పట్టుకొని ఉంటారు.
అందుకనే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బలియు అర్పణలు దేవుడు కోరలేదు, పూర్ణ హోమాలు దేవుడు కోరలేదు, పాప పరిహారార్థ బలులు దేవుడు కోరలేదు, కోరుకోవట్లేదు, కావాలనుకోవట్లేదు. కానీ మన దగ్గర నుంచి మన నుండి దేవుడేమి కోరుతున్నాడు? మన శరీరములను కోరుతున్నాడు, మన శరీరములను కోరుతున్నాడు. మనము ఆయన వారం, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళం, ఆయనకు చెందినటువంటి వాళ్ళం. ఇంకా మనకు జీవితాల్లో అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, ప్రతీకారాలు ఇంకా లోపల నిండి ఉన్నాయి అంటే దానికి ఒకటే ఒక అర్థం ఏంటంటే ఇంకా నా శరీరాన్ని దేవునికి ఇవ్వలేదు అని అర్థం. అదే పాయింట్, బండ గుర్తది. ఈ రోజున మనందరికీ ఒక బండ గుర్తు ఏంటంటే ఇంకా నాలో అవి నిండి ఉన్నాయి, అది మురికి కాలువలాగా బయటకు వస్తున్నాయి ఆ నోట్లో నుండి అని అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? బైబిల్ అంటుంది, అలా అయితే, అలా ఉంటే నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క జీవితాన్ని ఇంకా దేవునికి ఇవ్వలేదు. కానుకలు ఇస్తున్నావు, మళ్ళీ దశంభాగం ఇస్తున్నావు, కష్టపడి పనిచేస్తావు, గొడ్డులాగా పనిచేస్తావు, సేవకుడు ఏం చెప్తే అది చేస్తావు, ఎంత చెప్తే అంత చేస్తావు, దానికి 2 అంతలు ఎక్కువగానే చేస్తావు. మంచిగా దేవుడిని దీవించునుగాక. కానీ దేవుడు ఎక్కడ పాయింట్ చేస్తున్నాడు, ఎక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు అని అంటే నీ శరీరంలోను దేవునికి ఎందుకు అర్పించలేదు? ఎందుకు అర్పించుకోలేకపోతున్నారు మీరు? ఎందుకు మీ యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకోలేకపోతున్నారు? ఇంకేం చేద్దామని, ఇంకా ఏం ఉద్ధరిద్దామని, ఇంకెవరిని ఉద్ధరిద్దామని? లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ ఇవన్నీ ఉండిపోయాయా? ఇవన్నీ నిండిపోయాయా? జాగ్రత్త. ఇవి ఉండిపోయినటువంటి వాని జీవితంలో, ఇవి నిండిపోయినటువంటి వాని యొక్క జీవితంలో దేవుడు కార్యాలు చేయడు, దేవుడు అద్భుతం చేయడు. ఆ జీవితంలో దేవుడు ఉండడు, ఆ హృదయంలో దేవుడు ఉండనేరడు. పాము జీవించు బిలములో పక్షి జీవించ వీలగున. ఏమండి, ఒక గూడు ఉందండి, పెట్టగూడు. ఆ గూట్లో సర్పము, పక్షి బాయిగా ఉంటాయా? కలిసి ఉంటాయా? సరదాగా ఉంటాయా? ప్రశాంతంగా ఉంటుందా? మనశ్శాంతిగా ఉంటుందా? ఉంటే అదైనా ఉండాలా, ఉంటే ఇదైనా ఉండాలి. నీ హృదయంలో ఉంటే దేవుడైనా ఉండాలి, దయమైనా ఉండాలి. 2 ఉండటం కుదరదు, అవదు. మీ శరీరమును దేవునికి సమర్పించుకోండి. సమర్పించుకోకపోతే, ఇవ్వకపోతే, బలిగాను అర్పణగాను ఇవ్వకపోతే దేవుడు ఎలా ఉంటాడు? యేసుప్రభువు వారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో నాకు ఒక శరీరమును సమర్పించావు, ఆ శరీరాన్ని ఏం చేశాను దేవా నా తండ్రి? నీ కోసం అర్పణగా, బలిగా, కానుకగా కలువరి సిలువలో ఇచ్చివేశాను. మరి మన విషయానికి వచ్చేద్దాం. అయ్యా, ఈ భూమి మీద నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90, లేకపోతే ఒక సెంచరీ అనుకోండి, 100 సంవత్సరాలు అనుకోండి. ఈ శరీరం నాకు ఇచ్చావు, ఈ శరీరాన్ని నేను ఇవ్వలేకపోతున్నా. అన్ని సోకులు దీనికి, అన్ని మెరుగులు దీనికే, అన్ని దీనికే. నా శరీరం అంటే నాకు ఎంత ఇష్టమో కదా మనిషికి, దాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాను, అర్పణగాను బలిగాను ఇవ్వలేకపోతున్నాను. అయ్యో, ఎంత దౌర్భాగ్యం. యేసు ప్రభువు తన శరీరాన్ని సజీవ యాగంగా నీ కొరకు, నా కొరకు, మన కొరకు, లోకంలో ఉన్న ప్రతి వాని కొరకు దేవుడు ఏం చేశాడు? అర్పణగాను బలిగాను సమర్పిస్తే మరి మన సంగతి ఏంటి? బలొద్దన్నాడుగా దేవుడు, అర్పణొద్దన్నాడుగా దేవుడు, ఇంకేదో కావాలని కోరుకోలేదుగా దేవుడు. మన దగ్గర మన శరీరంలో కోరుతున్నాడు. ఇంకా ఇవ్వలేదా మనకు శరీరాలను దేవునికి? దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరం ఇవ్వకుండా, మనకు జీవితం ఇవ్వకుండా, దేవునికి సమర్పించకుండా నువ్వేమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఎంత చేసినా అది లెక్కలోనికి రాదు. కొంతమంది అలా సంతోషించే వాళ్ళు ఉంటారు, నేను ఎంత చేస్తున్నాను కదా, దేవుడు బాగానే రేపు దీవిస్తాడేమో, ఎల్లుండి దీవిస్తాడేమో, దీవెనలన్నీ నాకే అంటాడు. అట్లాంటిదేం కుదరదు. నీ శరీరమును దేవునికి సమర్పించు. 2వ మాట అన్నా, నేనేమన్నాను? మన శరీరమును దేవునికి సమర్పిస్తే సమస్తము దేవునికి చెందిన వాళ్ళమే.
చెడు చూడటానికి లేదు, చెడు మాట్లాడటానికి లేదు, చెడు వినటానికి లేదు. జాగ్రత్త. మూడో మాట నేను అన్నాను, ఎవరైతే వారి యొక్క శరీరంలోని దేవునికి సమర్పించరో వాళ్ళకి జీవితాల్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ హృదయాల్లో 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా చచ్చేదాకా అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్యతో ఉండిపోయి చస్తూ కూడా పగతోనే చస్తాడు, పళ్ళు కొరుక్కునే చస్తాడు. ఆయన అగ్ని పర్వతంలాగా ఉంటాడు. ఏమంటారు దాన్ని, మండుతున్నటువంటి మంటగా ఉంటాడు, అగ్నిగా ఉంటాడు. కరుడు కట్టినటువంటి ఫ్యాక్షనిస్ట్ గానే ఉంటాడు, తింటాడు, అలానే మంచం మీద ఉంటాడు, అలానే చేస్తాడు. ఉపయోగమేమిలే. కాబట్టి మనకు శరీరమును దేవునికి సమర్పించుకుందాం, మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం, మన బ్రతుకులను దేవునికి అర్పించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు ఇచ్చి మనలను ఆశీర్వదించి దీవించి ఆయన ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.